లో వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్ట్ విజిట్ ప్లేసెస్ అన్నమాట. సో పదండి, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి, ఓకేనా? ఇప్పటి వరకు ఈ ఛానల్ ఎవరైతే చూడకుండా ఉన్నారో సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి బెంగళూరు సైట్ సీయింగ్ చూద్దాం, పదండి. ఈరోజు లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో ఉన్నామన్నమాట. ఇక్కడ మొత్తం అన్ని ఒరిజినల్ ప్లాంట్స్తో మనం ఉంటాయి కలర్స్, చాలా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, పదండి చూద్దాం. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా గులాబీ చెట్లు ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీ అన్నమాట. స్టేట్స్ నుంచి కూడా టులిప్స్ ఫ్లవర్స్, లాట్ ఆఫ్ వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఫ్లవర్ షో కూడా జరుగుతుందంట. August 15th, Jan 26th చాలా ఫ్లవర్ షో ఉంటుందంటండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటారు అందరూ. ఇది ఫారెన్లో దొరికేవి అన్నమాట. ఇది టులిప్స్ 250 రూపీస్ అండి. 2 days. After 2 days. Those are kids. అంటే లోపలేదా ఇది ఇక్కడ ఉందన్న మంచి. సో ఇది చూసేసి రంగోలి ఇలాంటిది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో చాలా చాలా బాగున్నాయండి ఈ ప్లేస్ అయితే. సో ఇది బొటానికల్ లాల్బాగ్ గార్డెన్లో మనము ఒరిజినల్ ప్లాంట్స్ అండి, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ కాదు. సో వాళ్ళు డైలీ వీటికి మెడిసిన్స్ అవి వేసి వాటర్ వేసి మంచిగా పెంచుతారు. క్వాలిటీ ట్రీస్ అండి ఇవి. సో పదండి, ఇంకా చాలా ఉంది చూద్దాము. సో నెక్స్ట్ ఈ ట్రీస్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ కదండి. సో ఈ ట్రీస్ కూడా చూస్తాం కదా, వీటి కాస్ట్ 350 రూపీస్ అండి. వీటి మీద వేసి ఉంచారు. సో బ్యూటిఫుల్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా 100 రూపీస్ ఉంటుంది. అక్కడ ప్యాంచిటియా ట్రీస్. ట్రీ చాలా బాగుంది, చూసారు కదా. ఇది కూడా 325 రూపీస్ ఉంటుంది. సో బ్యూటిఫుల్ కదా. సో నాకైతే ఇది నచ్చింది, తీసుకుందాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి ఎన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయో గార్డెనింగ్కి. కానీ ఇక్కడ చాలా వెరైటీస్ వస్తాయండి. అసలు అందరూ కూడా చాలా క్రౌడ్. ఇక్కడ చాలా సిస్టమాటిక్గా ఫ్లవర్స్ ఇస్తారు. పెద్ద షోరూమే ఉందన్నమాట. వాళ్ళ బిల్ కానీ చూసారు కదా. ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడే శాండ్ దొరుకుతుంది. మనకు మందులు వేసేవి కూడా అన్నీ ఉంటాయండి ఇందులోనే. సో ఇవన్నీ కూడా ట్రీస్ చూస్తున్నారు కదా, వాటి మీద కాస్ట్ కూడా ఉన్నాయండి. బోన్సాయి ట్రీస్ అంటారండి వీటిని. సో ఇవి చూసారు కదా, ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇంట్లోనే పెద్ద పెద్ద వృక్షం అనమాట. ఇవి ఉంటే చాలా మంచిది అంటారు కదా. సో బోన్సాయి ట్రీస్ చాలామంది తీసుకుంటారు. సో చూసారు కదా, రోజెస్ ఉంది, టైప్ ఆఫ్ రోజెస్. సో ఇవన్నీ కూడా ఈ సెక్షన్ అంతా బోన్సాయి ట్రీస్ అండి. సో చూస్తాం కదా, వీటి మీద కాస్ట్ మెన్షన్ చేసి చాలా కలర్ఫుల్గా ఒక్కొక్కటి వాళ్ళు చేశారు. ఇది కూడా చూసారు కదా ఎంత బాగుందో, 4500. ఈ ట్రీ నేమ్ ఏంటో తెలియదు కానీ సో ఇంట్లో పెట్టుకుంటే చాలా లుక్ వస్తాయండి ఇవన్నీ. అది బ్యాంబూ ట్రీ, వైట్ కలర్ ఉంది. ఇవన్నీ కూడా గులాబీ పువ్వుల మొక్కలండి. మొత్తం ఏవైనా గులాబీ పువ్వుల మొక్కలు 40 రూపీస్ అనమాట. ఎల్లో, వైట్, పింక్, రోజ్ కలరు, చిన్న సైజు, పెద్ద సైజువి కూడా బ్రీడ్స్ చాలా బాగున్నాయండి. చాలామంది ఎక్కువ ఇవే తీసుకెళ్తున్నారు అనమాట. గులాబీ పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో అందుకే ఇవన్నీ కూడా ఏ సెక్షన్కి ఆ సెక్షన్గా చాలా పెద్ద పార్క్ అండి. 250 ఎకర్స్లో పార్క్ అనమాట. సో 250 ఎకర్స్లో ఉంది. అలాగే 250 ఇయర్స్ నుంచి కూడా ఈ పార్క్ ఇలాగే ఉందంటండి. అంత బాగా దీన్ని డెవలప్ చేశారు. ఇవన్నీ కూడా మంచి బోన్సాయి ట్రీస్ అనమాట. సో నెక్స్ట్ వేరే సెషన్ ఫ్లవర్ సెషన్ ఉందంట, పదండి.
సో ఇవన్నీ కూడా జేడ్ ప్లాంట్స్ అండి. సో చూస్తున్నారు కదా. సో వీటి కాస్ట్ 150 రూపీస్ అంట. సో ఇది కూడా చూసారు కదా. సో బ్యూటిఫుల్ జేడ్ ప్లాంట్ చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా క్రాంప్టన్ ఇంట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్ అనమాట అండి. ఎక్కువగా వాటర్ లేనివి, చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. చూసారు కదా, ఇదే జేడ్ ప్లాంట్ అనమాట. ఇది కూడా 150 రూపీస్. సో ఇవన్నీ కూడా మన గార్డెన్లో పెట్టుకునే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, గులాబీ పూలు, మల్లెపూలు మన దగ్గర దొరికేవైతే లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. సో మనకు ఒక డే సరిపోదన్నమాట, అంత పెద్ద పార్క్ ఇది. లెమన్ కాదు, ఆరెంజ్. గ్రీన్ కలర్ పెద్ద అవుతుంది ఆరెంజ్. ఏంటి చెట్లు వలన ఏంటి సీట్ వాటర్ ట్రీస్ అయ్యి ఇది సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ లోటస్ అండి. లోటస్ ట్రీస్ కూడా మనకు సపరేట్ కుండీల్లో వాటర్తో పెంచి వాటి సీడ్స్ కూడా అమ్ముతున్నారండి. సో చాలా బాగున్నాయి. ఒక్క మన ఇంటీరియర్ ఇండోర్ ప్లాంట్స్ ఫ్యాషనబుల్లే కాదండి, మన ఔషధకు సంబంధించిన పూల మొక్కలు అన్నీ కూడా ఉన్నాయండి ఇందులో. తులసి మొక్కలు చూసారు కదా, ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఇగోండి, ఇవైతే చాలా ఇవి ఇట్లా మనకు ఒక ట్రాలీ ఇస్తారండి, ఏం కావాలన్నా సెలెక్ట్ చేసుకొని. మొత్తం పార్క్ అంతా కూడా ఒరిజినల్ ప్లాంట్స్తో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి. ఎవరైనా ఇంటీరియర్ బాల్కనీ మేక్ ఓవర్స్ చేసుకోవాలన్నా, ఇంటీరియర్ డెకరేషన్ చేసుకోవాలన్నా ఇది ఒక మంచి సూటబుల్ ప్లేస్. అండ్ మోర్ ఓవర్ రీజనబుల్ కాస్ట్తో ఉన్నాయండి. ఒక్కొక్క ప్లాంట్ 50 రూపీస్, 170, 150లోనే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీతో వచ్చే బొటానికల్ పార్క్ అనమాట. ఇది చాలా ఇయర్స్ నుంచి ఉన్న పార్క్ అంట. సో అందుకే నేను చూడటానికి వచ్చాను. 250 ఇయర్స్ నుంచి కూడా ఈ పార్క్ని ఇలాగే డెవలప్ చేస్తూ ఉందంట. సో పదండి ఇంకా వెళ్ళి చాలా లాట్ ఆఫ్ వెరైటీస్ చూద్దాం. సో చూస్తున్నారు కదండి, ఈ ట్రీస్ నేమ్స్ అయితే మనకు తెలియనే లేదు. లైక్ క్రిస్మస్ ట్రీ లాగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా, ఎంత గ్రీనరీ ఉందో. 150 రూపీస్. సో ఇవన్నీ కూడా పూల మొక్కలండి. బంతి పూలు, చామంతి పూలు కూడా చాలా ఉన్నాయి. 40 రూపీసే అండి ఒక్కొక్క చెట్టుకి. చాలా పువ్వులు ఉన్నాయి. చూడటానికైతే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఇవి ఏవైనా 40 రూపీసే ఈ మొక్కలన్నీ. సేపు రిలాక్స్ అయ్యి నెక్స్ట్ పాండ్ వ్యూ ఉందా, లేక్ చూద్దాం. సో ఇదే అండి, లేక్ దగ్గరకు వచ్చాం అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఒక లేక్ వ్యూ. చూస్తున్నారు ఎంత గ్రీనరీగా, చాలా చాలా బాగుంది. ట్రక్కింగ్ చేసుకుంటూ పైన వచ్చిన తర్వాత మనకు ఒక చిన్న టెంపుల్ ఉంది. సో అది కూడా విజిట్ చేసుకుందాం కదండి. సో ఈ పైన ఎక్కిన తర్వాత చూస్తున్నాం కదా, సిటీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ పైన సిటీ వ్యూ అంతా కనిపిస్తుందండి, ఒక కొండ పైన అనమాట. సో చాలా బాగుందండి ప్లేస్. నుంచి ఉన్న పెద్ద పెద్ద చెట్లు అండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 250 ఇయర్స్ నుంచి కూడా ఈ ట్రీస్ అలాగే ఉన్నాయి. సో రూట్ స్టెమ్ కానీ రూట్ చూడండి ఎంత పెద్ద ట్రీస్. ఇవన్నీ కూడా చాలా ఇయర్స్ నుంచి ఉన్న ట్రీస్ అన్నమాట. సో చూసారు కదా ఎన్ని. చూస్తున్నారు కదండి, ఇక్కడ అన్నీ కూడా చెట్లతోనే ఇలా డిజైన్ చేశారండి. చాలా ఇయర్స్ నాటి చెట్లు అనమాట ఇవి. 250 సంవత్సరాల క్రితం చెట్లని పాడు చేయకుండా ఇలా మంచి అద్భుతంగా వీటిని చెక్కారనమాట. వుడెన్ బుద్ధాని చూస్తున్నారు కదా, ఇలాంటివి చాలా ఉన్నాయండి. 350 సంవత్సరాల క్రితం నాటి చెట్లు కూడా ఉన్నాయంట. చాలా ఓల్డ్ పార్క్ అనమాట. ఎప్పుడు క్రౌడ్ ఉంటూనే ఉంటుందండి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా పెద్ద పార్క్ అండ్ చాలా ఫేమస్ అయిన పార్క్ అనమాట బెంగళూరులో. సో చూస్తున్నారు కదా. సో మామిడి చెట్టుని చూసారు కదా, ఇది 200 ఇయర్స్ 250 ఇయర్స్ ఎగో ట్రీ అండి. దీన్ని ఇలా షేప్స్గా చేశారు, ఎలిఫెంట్ లాగా, స్నేక్స్ లాగా కూడా ఉంది. చూసారా ట్రీ ఇలా వాళ్ళు చెక్కారండి. ట్రీస్ అన్నీ కూడా చాలా ఇయర్స్ నుంచి ఉన్న పార్క్ అనమాట ఇది. సో ఇక్కడ చూసారు కదా,
పెద్ద పెద్ద ట్రీస్ అండి, అసలు బ్యూటిఫుల్ అనమాట. బెంగళూరు వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ లొకేషన్ని చూడండి. చాలా పెద్ద పార్క్. సో మంచి ప్లాన్ చేసుకొని ఫుడ్ తీసుకొచ్చుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయొచ్చు. టాప్ మోస్ట్ చూడాల్సిన బెంగళూరులో ప్లేస్లో ఇది కూడా లాల్బాగ్ పార్క్ ఒకటండి. సో చూస్తున్నారు కదా, ఈ పైన కూడా సింహం మన డబ్బుల మీద ఉండేది స్టాట్యూ కూడా డిజైన్ చేశారు. అన్నీ కూడా ట్రీస్తో వాళ్ళు క్రొకోడైల్ని ఇలా చెక్కారనమాట. సో ఫిష్ లాగా అన్నీ కూడా ఇయర్స్ నుంచి ఉన్న ట్రీస్ అండి ఇవన్నీ కూడా. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సీ యానిమల్. ఇది క్రొకోడైల్ని చెక్కారు, చూసారు కదా. ఇవన్నీ కూడా ఇప్పటివో ట్రీస్ అండి ఇవన్నీ. సో చూస్తున్నారు కదా, ఇది కూడా మనిషి ఫేస్, ఒక మనిషిని పట్టుకున్నట్టుగా చాలా అద్భుతంగా చెప్పారండి. సో డెఫినెట్గా చూడాల్సిన ప్లేసు. ఇంకా చాలా పెద్దదండి. నేను ఒక 25% ఈ వీడియోని కవర్ చేయగలిగాను. సో చూస్తున్నారు కదండి, ఇంకా ఇటు సైడ్ అంతా ఇక్కడే అనమాట ఫ్లవర్ షో ఉంది, ఇంకో గార్డెన్ ఉంది. ఫ్లవర్ షో కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేస్తారండి. సో చూస్తున్నారు కదా, ఇది అనమాట లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ వ్లాగ్. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఈ వీడియో యూట్యూబ్లో షేర్ అవుతుంది. ఓకేనా, బాయ్ బాయ్.